సీఎం రేవంత్ రెడ్డిపై మాల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 గ్రూపులుగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తామన్న రేవంత్ ప్రకటనను తీవ్రంగా ఖండించారు మాల సంక్షేమ సంఘం నాయకుడు బత్తుల రాంప్రసాద్. రేపటి నుంచి రేవంత్ రెడ్డి హఠావో అనే నినాదం బలంగా తీసుకెళ్తామని సమతా సైనిక్ దళ నాయకుడు దిగంబర్ కాంబ్లే హెచ్చరించారు. తప్పుల తడక 10 పేజీల చెత్తనిచ్చేసి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ అని మభ్యపెట్టి దీన్ని ఆమోదిస్తున్నామంట. ఒక రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నావు రేవంత్ రెడ్డి, నీ ఇంట్లో కాదు మందకృష్ణ ఆఫీస్లో కాదు పెట్టేది. అది బుద్ధి ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు? 14,999 మందిని అధికారికంగా అసెంబ్లీ సాక్షిగా చంపేసిండ రేవంత్ రెడ్డి గారు. ఈ బిల్లును ఆయన ప్రవేశపెట్టిండు, అందరు చప్పట్లు కొట్టిండు. ఇది సామాజిక న్యాయము దినోత్సవం అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మీ ఆర్ఎస్ఎస్ భావజాలని తగ్గించుకోండి, లేకుంటే రేపటి నుంచి మాలలం అందరూ కూడా రేవంత్ రెడ్డికు హఠావ్ తెలంగాణకు బచావ్ అనే స్లోగన్ కూడా తీసుకొని పోతాం. మేము చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో రాజకీయ ప్రయోజనాల నిమిత్తం ఆయా రాష్ట్రాలు ఎంపిరికల్ డాటా సైంటిఫిక్ గా కలెక్ట్ చేయకుండా ఏదైనా జోక్యం చేసుకున్నట్లయితే అది కోర్టులో జడ్జిమెంట్ కు ఉల్లంఘన అవుతుంది. కాబట్టి ఇది రేపు కోర్టులో నిలబడదు. అంటే బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు మాలలకే కాదు మొత్తం ఎస్సీ కులాలకే ద్రోహం చేశారు. బట్టి విక్రమార్క గారు మాల కులానికి చెందిన వ్యక్తిగా డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకున్నటువంటి వ్యక్తి కనీసం మాలల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించకుండా శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అతన్ని జాతి ద్రోహిగా ప్రకటిస్తున్నాం. మాలల సంఖ్య లేదంటున్నారు కదా, మాలల సంఖ్య ఏందో నిరూపిస్తాం. మేము ఆ హక్కుల్ని కాపాడుతాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వర్గీకరణవాదులకు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు సామాజిక వాదం పేరిట మిగతా కులాలను దోపిడీ చేసుకొని మీ కులాలను దోచిపెట్టే ఏదైతే ఆలోచన ఉందో మానుకోండి.